పేదల పేరుతో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తుందంటున్నారు మంత్రులు. ఏ ఒక్క పేదకు అన్యాయం జరగనివ్వమని హామీ ఇస్తున్నామన్నారు. గతంలో మల్లన్న సాగర్ రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతల్ని నిర్బంధించింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా మనం అందరూ ఆలోచించాలి. అక్కడ వాసన, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకునే ఉంటే చదువుకునే అవకాశాలు కూడా కల్పించి, ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి, మూసీ పేరు మీద ఫేజ్ 1 కింద ఎవరైతే మూసీ బెడ్ ఉందో, అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద ఆక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్లో కావచ్చు, అడ్మిషన్లు విద్యాపరంగా ఇక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్ళందరికీ కన్వీన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇండ్లు ఖాళీ చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి ఇవి ఇండ్లు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం. ఎక్కడో ఒక ఇల్లు కూలగొట్టింది కానీ, బలవంతంగా బయటికి గెంటేసింది కానీ లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంతమంది అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలా కష్టపడతా ఉన్నారు. నగర కీర్తిని రెపరెపలాడించిన మూసీ నది పరిరక్షించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మూసీ నది అక్రమం గురి కాకుండా ఉండాలి. మా కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి సంబంధించి పేదలను నిలబెట్టాలి, పడగొట్టాలని ఎప్పుడు చూడదు. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, పేదలకు సంబంధించి వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము. హైదర్ షా కూడా పోయిండు అంటే ప్రజల్ని ఎందుకు మీరు భయప్రాంతులు చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అసలు ప్రభుత్వాన్ని బదలాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని తప్పుదో పట్టించాలి, హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమని ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్పాడు? మేమన్నీ ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశాలు ఇచ్చారు? అది మీరు పూర్తిగా ప్రజలకు చెప్పకుండా మీ ఇండ్లు గులగొడతారని ముందే వాళ్ళకి ప్రజలకి వీళ్ళ ఏజెంట్లను పంపించి బస్తీలకు పంపించి ఈడ మా దగ్గర కూడా మా బస్తీలలో కూడా వచ్చి వాళ్ళు ప్రచారం ఏం చేస్తున్నారంటే మీ ఇల్లు రేపు మీ నెక్స్ట్ మీ దగ్గర బుల్డోజర్లు వస్తున్నాయని చెప్తున్నారు. మీకు అవసరం అంటున్నా? ఇలాంటి చీటే నీచ రాజకీయాలు అవసరం అడుగుతున్నాడు.